విశ్వ కళ్యాణంలోని 11వ అధ్యాయంగా దేహం ఆత్మ గురించి తెలుసుకుందాం. సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మ సమస్త ప్రాణులలో ఆత్మస్వరూపుడుగా ఉంటాడు. మనం నిప్పును ముట్టించాలంటే 2 కొయ్యలు ఉపయోగిస్తాం. వాటి రాపిడి వల్ల అగ్ని పుడుతుంది. అలాగే మనస్సును ఓంకారమను 2 శబ్దాలను కొయ్యలుగా మార్చి ధ్యానాభ్యాసం అనే రాపిడి వలన శరీరంలో నిగూఢంగా ఉన్న ఆత్మను చూడొచ్చు. అక్షర పరబ్రహ్మమునే యజ్ఞోపవీతంగా భావించాలి. శరీరంపై ధరించిన యజ్ఞోపవీతం వేద విజ్ఞానాన్ని అందిస్తుంది. ఈ జ్యోతి స్వరూపమైన యజ్ఞోపవీతం ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది. కనుక ఈ ఆత్మజ్ఞానమే నిజమైన యజ్ఞోపవీతమని బ్రహ్మోపనిషత్తు బోధిస్తుంది. సృష్టికర్త ప్రతి జీవిని సృష్టించి మనిషిని కూడా తయారు చేసి తన ఉనికిని కూడా మనిషికే ఇవ్వాలనుకున్నాడు. ఈ మనిషి తన శక్తిని దుర్వినియోగపరిచి నన్ను కూడా మర్చిపోతాడేమో అనే సందేహం వచ్చి ఏం చేయాలో ఆలోచిస్తాడు. భూమిలో దాచితే వెతికి తీస్తాడు, గాలిలో పెడదామా వెతుకుతాడు, ఆకాశంలో పెట్టినా వెతుకుతాడు. ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఒక యోగి వెళుతూ కనిపిస్తాడు. తన సందేహాన్ని వ్యక్తపరచగా, ఎక్కడ పెట్టినా ఈ మనిషి వెతుకుతాడు కాబట్టి అతడిలోనే నిన్ను దాచిపెట్టు, అప్పుడు నిన్ను బయటే వెతికే ప్రయత్నం చేస్తాడు. తన లోపల నీ ఉన్నావన్న సంగతిని మర్చిపోతాడు మనిషి అని చెప్తాడు. అద్వితీయమైన అద్భుతమైన శరీర యంత్రాంగాన్ని, అంతరంగ ప్రపంచాన్ని నడిపించే నేను అనే ఆత్మపదాన్ని తెలుసుకునే ప్రయత్నమే ధ్యానం. అందుకే మహాత్ములు ఆ భగవంతుణ్ణి బయట వెతకక తమ లోపలే ప్రయాణం చేసి అతడిని దర్శించుకున్నారు. బయటి ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. లోపలి ప్రపంచాన్ని సాధన ద్వారా మాత్రమే మనస్సు కళ్ళతో చూడగలిగితే దేహం అనే కైలాసంలోని గర్భగుడిలోని శివుడు అనగా ఆత్మ కనిపిస్తాడు. దేవుడు నివసించు స్థలమే మన దేహం. అద్భుతమైన రచన నీదే. నీవే అంతరంగ ప్రపంచాన్ని నడిపిస్తున్నావు. ఇంతటి అద్వితీయమైన అనంతమైన శరీరం అనే యంత్రంలో నేను అనే పదాన్ని తెలుసుకునేటట్లు చేశావు. అస్థి పంజరాన్ని తయారు చేసిన ప్రతిభ గల ఆర్కిటెక్చరు నీవు. 2 కళ్ళ రూపంలో వేల కొద్ది మెగాపిక్చర్లను తీసే 2 కెమెరాలు, ఎన్నో రుచులను పసిగట్టగలిగే నాలుక, లెక్కలేనని సంవేదనాలను, స్పర్శను తెలియజేసే చర్మం, రకరకాల శబ్దాలను పలికే స్వరపేటిక, ఆ శబ్దాలను కోడింగ్ చేసే చెవులు, 50% నీటితో నిండి ఉన్న శరీరం అనే ట్యాంకర్, వేల కొద్ది సూక్ష్మ రంధ్రాలున్న కొంచెం కూడా బయటకి పోనీయకుండా బందోబస్తు చేసుంచావు. నాలుకపై లాలాజలాన్ని ఆగకుండా అభిషేకం చేస్తున్నావు. హృదయాన్ని ఆగకుండా కొట్టుకునేట్లు నడిపిస్తున్నావు. తల వెంట్రుకల నుండి పాదాల వరకు 24 గంటలు రక్త ప్రసారం కావించి నిరంతరం ఆగకుండా నడిచే యంత్రాన్ని బిగించావు. కాలిగోళ్ల నుండి వెంట్రుక చివరి భాగం వరకు సందేశాన్ని అందించే ప్రాణాన్ని ఏ అదృశ్య శక్తి నడిపిస్తుందో అర్థం కానివ్వవు. వాహన చక్రాలు అటు ఇటు ఒదిగిపోతాయి కావచ్చు, కానీ ఏ ఆధారం లేకపోయినా శరీరాన్ని పాదాలపై నిలబెట్టగలుగుతావు. జ్ఞాపక శక్తిని, శాంతిని, ఆనందాన్ని, ఇతరత్ర అన్నింటినీ నీవే ఇచ్చావు. ఎంత అద్భుతమో కదా! దీనిని కాపాడుకోవాలని, ఇది మరవకుండా ఉండాలని, కృతజ్ఞతా భావంతో సద్బుద్ధిని ప్రసాదించాలని ఆత్మను వేడుకోవడం తప్ప మనం చేయవలసిందేమీ లేదనేదే నా ప్రగాఢ విశ్వాసం. తల్లి గర్భంలో శిశువు ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. గర్భంలో శిశువు 9 నెలల సమయమే కానీ బయటి ప్రపంచంలోకి భూమాత వడిలో తన జీవిత ప్రయాణం మొదలై ఎన్ని సంవత్సరాలుంటుందో ఎవ్వరికీ తెలియదు. జీవిత ప్రయాణం ఎక్కడి వరకు ఉంటుందో తెలియడానికి, ఏం చేయాలో తెలుసుకోవడానికి సద్గురువు అవసరం ఉంటుంది.
మృగనాభి అందు కస్తూరి సువాసన ఉందన్న సత్యం ఎంత వాస్తవమో, మన అంతరంగంలో ఆత్మస్వరూపం దాగి ఉందన్నది అంతే నిజం. నోటిలోని నాలుక మనదే, పళ్ళు మనవి. ఇవి పెద్దలు చెప్పిన సామెత. కానీ నిజమే కదా. రెండూ ఉంటేనే నోరు పనిచేస్తుంది. అదేవిధంగా భగవంతుడు వేరు కాదు, మనము వేరు కాదు. ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ. ఆత్మ లేనిది శరీరం లేదు. గురువు మార్గదర్శకం లేనిది మనకి ఏది అర్థం కాదు. వాహనాన్ని నడిపించడానికి డ్రైవర్ కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఆత్మ గురించి తెలియాలంటే మనకు సద్గురువు కావాలి. మన దేహంలో 9 రంధ్రాలున్నాయి. ఒక్క తలలోనే ఎన్ని రంధ్రాలున్నాయో చూడండి. చెవులు, ముక్కు, కళ్ళు, నోరు ఇవన్నీ తెరిచే ఉన్నాయి. బయట నుండి వచ్చే దుమ్ము ధూళిని ఏమాత్రం లోనికి రానివ్వకుండా ఆపి దేహంలోని మలినాలను బయటికి పంపించేదెవరు? ఒక చెవి మరో చెవికి, ముక్కు రంధ్రాలు పక్కపక్కనే ఉన్నా కూడా దేని పని అవే చేస్తుంటాయి తప్ప ఒకదానిలోకి మరొకటి వెళ్ళడం లేదు. అలా ఆపే శక్తి ఎవరు? శరీర యంత్రాంగాన్ని నడిపించే డ్రైవర్ ఎవరు? మనం తిన్న ఆహారాన్ని జీర్ణింపచేసి శక్తిగా మార్చేదెవరు? మిగిలిన వ్యర్థాన్ని బయటకి నెట్టి శుభ్రం చేసే యజమాని ఎవరు? నవరంధ్రాలకు సైనికుల నుంచి శరీర రాజ్యాన్ని నడిపించే రారాజెవరు? ప్రాణవాయు రూపంలో శ్వాసను తీసుకొని చెడు వాయువును బయటకు పంపే శక్తిని అందించే చైతన్యమే మన దేహరూప రాజ్యాన్ని నడిపించే రారాజు. అతడు లేని రాజ్యం ఎందుకు పనికిరాని కబేళమని తెలుసుకోగలిగితే ఆ భగవంతుడిని తెలుసుకున్నట్లే. మనం తయారు చేసిన వాహనానికి డ్రైవర్ కావాలి. మరి మన శరీరం అనే వాహనానికి డ్రైవర్ లేకుండా ఉంటాడా? దీనిని తయారు చేసిన మెకానిక్ ఎక్కడున్నాడు? దీనిలోని పరికరాలు అంటే అవయవాలు ఏ దుకాణంలో దొరుకుతాయి? శరీర అవయవాలు లభించే దుకాణమే లేదు. ఇంత గొప్ప శరీరం, దీనిని నడిపించే మహాశక్తి ఆత్మదేవుడు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల గురించి అందరికీ తెలుసు. వీటి అనుభవం అందరికీ ఉంది. అయినా దాని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. కంటితో చూడగానే వస్తువు కానీ ఆకారం కానీ కనపడుతుంది. దాన్ని చూసేదెవరు? చూపించేదెవరు? నాలుకపై ఏదైనా పదార్థాన్ని పెట్టగానే రుచి చూసి చెప్పేదెవరు? శరీరాన్ని ముట్టగానే ఎవరో ముట్టారు అనే ఎరుకను చెప్పేదెవరు? ముక్కుతో వాసన చూడగానే మంచి చెడుల వాసనలు పసిగట్టేదెవరు? ఏదో ఒక శక్తి లోన దాగి ఉంది కనుకనే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఉదయం లేవగానే మలమూత్రాదులను విసర్జించేదెవరు? నాడీ మండలాన్ని నడిపించేదెవరు? వీటి మూలచర్యల కర్త గురించి తెలుసుకున్న మనిషి మనీషిగా మారుతాడు. మనలోని ఆత్మశక్తి ద్వారానే అన్ని క్రియలు జరుగుతున్నాయి. సృష్టి నడిపించేది సూర్యచంద్రులైతే దేహం అనే సృష్టిని శ్వాస ఉచ్ఛ్వాసలని సూర్యచంద్రులు నడిపిస్తారు. ఆకాశంలో నవగ్రహాలున్నట్లే దేహంలోని 9 ఇంద్రియాలను నవగ్రహాలుగా వర్ణించారు. కర్మేంద్రియాల ద్వారా బాహ్య దృష్టితో నవగ్రహాలను చూస్తున్నాం. మహాత్ములు అంతర్దృష్టితో కర్మేంద్రియాల క్రియలను అదుపు చేసి జ్ఞానేంద్రియాల ద్వారా 9 ఇంద్రియాలను నిగ్రహించి నిరాకార ఆత్మజ్యోతిని దర్శించారు. నవఖండ పృథ్వీ అని సృష్టినంటే మహాత్ములు ఈ దేహాన్ని నవఖండ పృథ్వీగా అభివర్ణించారు. దేశానికి పాలనా కేంద్ర బిందువు అయిన రాజధాని ఎంత అవసరమో దేహం అనే దేశానికి హృదయం అనే రాజధాని అంతే అవసరం. దేశాన్ని తన ప్రతిభతో నడిపించేది ప్రధానమంత్రి. దేహాన్ని నడిపించేది నిగూఢంగా ఉన్న ఆత్మ అనే ప్రధానమంత్రి. ఇంజను లేనిది వాహనం నడవనట్లే దేహంలో హృదయం లేకపోతే ఇది పనిచేయదు. ఇంజనులో ఫ్యాను తిరుగుతూ ఇంధనాన్ని వాహనానికి అందిస్తూ కార్బన్ను గొట్టం ద్వారా బయటికి పంపిస్తుంది.
అదేవిధంగా ఊపిరితిత్తులు ప్రాణవాయువును శరీరానికి అందిస్తూ చెడుగాలిని వెలుపలికి పంపి దుర్గంధాన్ని మలము ద్వారా పంపించేస్తుంది. ఇంజన్లో ఇంధనం లేకపోతే వాహనం ఎలా ఆగిపోతుందో, గుండెకు రక్త ప్రసరణ లేకపోతే శరీర వాహనము అలాగే ఆగిపోతుంది. ఎక్కడో ఉన్న 7 కొండలపైన దేవుడు సప్త సముద్రాల కావలి వైపు భగవంతుణ్ణి ఆకారంలో చూపెడితే మహాత్ములు అంతర్దృష్టితో ఈ దేహంలోనే 7 కొండలు సప్త సముద్రాలను చూపించారు. దేహంలోని ఒక్కొక్క వంపు అనగా పాదం, మోకాలు, నడుము, ఉదరము, హృదయ భాగం, కంఠం, 7వది బురుకుటి స్థానం, ఈ 7 భాగాలను 7 కొండలుగా చూపారు మహాత్ములు. త్రికుట స్థానం, ఇదే తీర్థస్థానం. పరమాత్మ స్వరూపం, శివస్వరూపమును మహాత్ములు త్రికుటములోన దర్శించి ఆత్మయాత్ర చేశారు. జీవ శివాజీ గాలుని గాటి పరమాత్మ పహావయ దృష్టి అన్నారు తుకారాం మహారాజ్. అనగా జీవశక్తి, ఆత్మశక్తి మాయతో కప్పబడి ఉంది. శివశక్తి ధ్యాన సాధన ద్వారా చేరి మాయ నుండి ముక్తిని పొంది నేను, నాది అనే అభిమానం పోయి అన్నీ తానే చేస్తున్నాడనే భావన ఏర్పడినప్పుడే ఆత్మదర్శనం అవుతుంది. ఇదే త్రివేణి సంగమం. త్రికుటం, భృక్కుటి, మహాద్వారం, దశద్వారం, స్వర్గధామం ఇత్యాది పేర్లు పెట్టారు మహాత్ములు ఈ పవిత్ర స్థానానికి. అందుకే హిందువులు భృకుటిపై కుంకుమ దిద్దుతారు. తీర్థక్షేత్రాలని, తీర్థస్థానాలని, నదుల సంగమాలను త్రివేణి సంగమాలుగా చూపిస్తూ మన నుండి మనల్నే దూరం చేశారు. కానీ మహాత్ములు దేహమందిరంలోనే దర్శించారు. ఏది సత్యమో ఏది అసత్యమో ఎవరికి వారు ఆత్మావలోకనం చేసుకుంటే సత్యమేమిటో అర్థమవుతుంది. 2 కళ్లను భీమా, చంద్రభాగా నదులుగా, గంగా, యమునలని వర్ణించారు మహాత్ములు. నాసికా రంధ్రాలను సూర్యనాడి, చంద్రనాడులుగా, ఈడా పింగ్ళ నాడులుగా అభివర్ణించారు. చెవిలో కూడా 2 పొరలుంటాయి. ఒకటి వెలుపల ధ్వనులను, రెండవది లోపలి ధ్వనులను వింటుంది. మనిషి మెదడు విశ్వకేంద్రం. మెదడు 2 భాగాలుగా ఉంటుంది. చిన్న మెదడు కర్మేంద్రియాలకు సంకేతాలనిస్తే పెద్ద మెదడు జ్ఞానేంద్రియాలకు సంకేతాలనిస్తుంది. ఇక హృదయస్థానం శరీరానికి రక్త ప్రసరణ ద్వారా శక్తినిస్తుంది. దీనినే మనసు అని కూడా అంటారు. ఇది గడియారం వలె పనిచేస్తుంది. ఈ గడియారాన్ని చిత్తం అనే ముళ్ళు నడిపిస్తుంది. దీనిని చుట్టి గంటలు, నిమిషాల వలె కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే ఈర్ష, ద్వేషం, కపటం, రాగం, గర్వం, అభిమానం అనే తత్వాలుంటాయి. కర్మేంద్రియాల ద్వారా సంకేతం అందగానే చిత్తం అనే ముళ్ళు ఒక్కొక్క తత్వాన్ని తిప్పుతుంది. అప్పుడు ఆ తత్వం పనిచేస్తుంది. ఇక నాభిస్థానం. శబ్దానికి మూలం నాభిస్థానం. అదే పరాశక్తి స్థానం. అక్కడి నుండి శబ్దం ఆకారం దాల్చి పశ్చంతి అనగా హృదయస్థానం చేరి, మధ్యమ అనగా కంఠమును దాటి, వైఖరి అనగా నాలుకను చేరి నోటి ద్వారా శబ్దం బయటకు వస్తుంది. శ్వాస కుంభకం జరిగినప్పుడు నాభిస్థానంలో గుండ్రంగా తిరుగుతూ ఊర్ధ్వగతికి చేరి శరీరాన్ని ఉయ్యాల్లో గిస్తుంది. అందుకే దీన్ని నాగనాడి అన్నారు. ప్రెషర్ కుక్కర్లోని ఆవిరిని అదుపు చేయడానికి విజిల్ పెట్టగానే ఆవిరి పైకి వెళ్ళడానికి మెల్లగా విజిల్ను కదిలిస్తూ ఆవిరి పూర్తి నిండగానే విజిల్ను పైకి లేపి శబ్దాన్ని ఇచ్చినట్లు శ్వాస కూడా అంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఊర్ధ్వ స్థితికి చేరి మెల్లమెల్లగా పైకి వెళుతూ త్రికుటంలోని శివశక్తిని చేరుతుంది. उल्टी गंगा वाहिली ఆకాశీపుర అల ఏకాఏకి నావామది సముద్రగుడాల అనగా శ్వాస ప్రవాహం వ్యతిరేక దిశలో పయనించి ఉప్పెనెల ఉప్పొంగి సమాధి స్థితి అనే నావలోన భవసాగరం అనే మాయ పూర్తిగా మునిగిపోతుంది. ధ్యాన సాధన ద్వారా సమాధి స్థితికి చేరినప్పుడు శ్వాస
ఊర్ధ్వగతిలో తురియా ఉన్మని స్థితులను చేరుతుంది. జీవాచి సంగతి దేహాచి శుద్ధతి నాశి వంతాశి ఠావునయి అన్నారు మహాత్ములు. అనగా జీవం ఆత్మ ఈ దేహంలో ఉన్నంత వరకే పనిచేస్తుంది. ఏది సాధించాలన్నా ఏం చేయాలన్నా ఆత్మ ఉన్నంత వరకే. దేహాన్ని వదిలి వెళ్ళిపోయిందంటే ఎందుకు పనికిరాని ఒక వస్తువుగా మారిపోతుంది. దేహాన్ని వీడి ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి విశ్వవిద్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దేహమే ఒక విశ్వవిద్యాలయం. దేహంలోనే ఆత్మ గురువు ఉన్నాడు. ఆత్మ గురించి తెలియడానికి సద్గురువు కావాలి. వారి ఆత్మ సాక్షాత్కార అనుభవాన్ని మనలో ప్రసరింపచేసి జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు. అప్పుడే మన దేహం గురించి, దానిని నడిపించే శక్తి గురించి అర్థమవుతుంది. इस बंगले को नव दरवाजे 10वीं खिड़की खोल उसमें लाल भरे अनमोल అన్నారు కబీర్. శరీరం అనే భవనంలో 9 ద్వారాలున్నాయి. 10 ద్వారములోన వెలకట్టలేని ఆనిముత్యాల జ్ఞాన ఖజానా దాగి ఉందన్నారు కబీర్. అందుకే మనిషి యొక్క శిరస్సు భాగాన్ని విశ్వకేంద్రంగా అభివర్ణించారు మహాత్ములు. ఈనాడు సైన్స్ ద్వారా విజ్ఞానాన్ని తెలుసుకొని అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మనిషి తనలోని దివ్యశక్తిని పసిగట్టలేకపోతున్నాడు. దేహం దేవమయం, దేహం శక్తిమయం, దేహం అమృతమయం, దేహం బ్రహ్మమయం, త్రిగుణాత్మకమని ఎందరో మహాత్ములు వర్ణించారు. పవిత్రమైనదని, శ్రేష్టమైనదని దేహంలోని విశ్వశక్తిని గుర్తించండి. అందరిలో ఈ శక్తి దాగి ఉంది. ఆపన్ రహతో జాగావి త్యాచి నామచ్ నాహిటాయి అన్నారు తుకారాం మహారాజ్. అంటే ఏ ఊరిలో మనం ఉన్నామో ఆ ఊరి పేరే మనకు తెలియదని పై వాక్యార్థం. దేహ సామ్రాజ్యాన్ని నడిపించే రాజు ఆత్మ ఎవరో, ఎలా ఉంటాడో మనకు తెలియదు. శరీరాన్ని నడిపించే ఆత్మ దేవుణ్ణి మనం మర్చిపోయాం. ఈ జరిగేదంతా అతడు ఆడించే ఆట. ఆత్మ ఆడించినట్లుగా మనం ఆడుతున్నాం. మనం కొలిచే దేవుడు చేయలేని పనిని మనిషి చేయగలుగుతున్నాడు. అంతటి శక్తి ఆత్మ రూపంలో దాగి ఉంది. ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే మనిషి నిత్యానందుడు మరియు అమృత తుల్యుడవుతాడు. కాలచక్రంలోన తిరుగుతున్న జీవరాశి అంతా ఆత్మ ఆధారంతోనే వస్తున్నాయి, పోతున్నాయి. కుమ్మరి ఏ విధంగా మట్టికి ఆకారం ఇచ్చి తయారు చేస్తాడో ఆత్మ కూడా ఆకారాలను తయారు చేసి నడిపించి చివరకు నశింపచేస్తుంది. అందుకే తుకారాం మహారాజ్ ఇలా అన్నారు: విఠలా తూ వేడా కుంభార్, తూచు గడవిషి, తూచు కోడవిషి, తూచు తాడషి, తూచు తారణి, फिरता चाकावरी देशील तू आकार, उजड़ात होते पुण्य अंधारात होते पाप, ज्याची त्याची हाती ह्यावे कर्तव्याची माप, जैसी कर्म करावे तैसी ఫల దేతో ఈశ్వర. ఎంత చక్కగా వివరించారు. విఠలా, నీవు విచిత్రమైన కుమ్మరివి. నీవే తయారు చేస్తావు, మళ్ళీ నీవే కూల్చేస్తావు, నీవే శిక్షిస్తావు, నీవే రక్షిస్తావు. కాలచక్ర గమనంలోన ఆకారాలను మారుస్తావు. వెలుగులో జరిగేది పుణ్యం, చీకటిలో చేసేది పాపం. మన కర్మలను పట్టి, మన ప్రవర్తనను పట్టి ఏ విధంగా కర్మలు చేస్తారో అదే విధంగా ఫలితం ఉంటుంది. తుకారాం మహారాజ్ ఎంత చక్కగా వివరించారు చూడండి. ఆత్మను విఠలా అని సంబోధిస్తూ చేసేది చేయించేది అన్నీ నీవేనని ప్రతి ఒక్కరికి కర్తవ్యాలను చూపెడుతూ కర్మానుసారంగా ఫలితం ఉంటుందని చెప్పగానే చెప్పారు. ఈ దేహం అనే గోకులంలో కృష్ణుడనే ఆత్మ విహరిస్తున్నాడు. అందుకే చేసేది చేయించేది అంతా నీవే అని ఆత్మనే దేవుడని ప్రార్థించండి, ధ్యానించండి. అతడి శక్తి మీలోనే శోధించండి. ఈ జ్ఞానం ప్రతి ఒక్కరిలో దాగి ఉంది. కస్తూరి సుగంధమును నాభిలో దాచుకున్న లేడి చందాన మనం కూడా ఆత్మను మరిచి ఆత్మ జ్ఞానాన్ని మర్చిపోయాం. అజ్ఞానపు మబ్బుతెరలు కమ్ముకోవడం వల్ల ఆత్మ ప్రకాశాన్ని చూడలేకపోతున్నాం.
సజ్జనుల సాంగత్యం, సద్గురుల దర్శనం ద్వారా మనలోని ఆత్మశక్తిని, జ్ఞానాన్ని జాగృతపరచుకోవచ్చు. మనలో అమృతం ఉంది. దానిని ఆస్వాదించడం మాని ఇంద్రియాలకు లోబడిపోయాం. ఇంద్రియాలకు లోను కాక ఆత్మనామాన్ని స్మరించినట్లయితే మన నాలుక అమృత రసాన్ని ఆస్వాదించి మనం అందించు రుచులు దాని ముందు దిగదుడిపేనని కలిగింపచేస్తుంది. ఈ జ్ఞానం ఈనాటిది కాదు. ఆత్మ ఎవరిలో లేదో చెప్పండి. ప్రతి జీవరాశిని నడిపించేది కూడా ఆత్మయే. మనం ఎవరం, ఎక్కడి నుండి వచ్చాం, తిరిగి ఎక్కడికి వెళ్తాం, మన కర్తవ్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మనలోనే ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అది కూడా సద్గురువు మార్గదర్శకం పొందినప్పుడు మాత్రమే. సీతను రాజ్యానికి తీసుకొచ్చిన తర్వాత తనతో వచ్చిన వానరులందరికీ బహుమానాలు ఇచ్చాడు రాముడు. కానీ హనుమంతుడికి ఏమీ ఇవ్వకపోయేసరికి సీతకు జాలి అనిపించి రాముడు తనకిచ్చిన రత్నాల హారాన్ని బహుమానంగా హనుమంతుడికి ఇస్తుంది. దాన్ని అందుకున్న హనుమంతుడు ఆ రత్నాలను ఒక్కొక్కడిగా పంటితో విరగ్గొట్టి పడేస్తుంటే సీతకు కోపం వస్తుంది. వీటిలో నా రాముణ్ణి వెతుకుతున్నానని, రాముడు నీ పక్కన ఉన్నాడు తల్లి, కానీ నా దేవుడు నాలోనే ఉన్నాడని ఛాతిని చీల్చి ఆత్మారాముణ్ణి, శాంతి అనే సీతను తన హృదయంలో చూపిస్తాడు హనుమంతుడు. వశిష్ఠ మహర్షి ద్వారా పొందిన బ్రహ్మస్వరూపమును రాముడు హనుమంతుడికి ఆలింగనం ద్వారా శక్తిపాతం కావించి ఆత్మదర్శనం కావిస్తాడు. అది పొందిన హనుమంతుడు రామభక్తుడయ్యాడు. ఆత్మరూపంలో నన్ను మీరు చూడగలిగితే మీకు నేను కృష్ణుని వలె కనపడతాను. కానీ మాయ తెరను కప్పుకొని స్వార్థపు బుద్ధితో కోరికలు తీర్చే దేవుడిగా శరీరంలో చూస్తున్నారు తప్ప మనసు కంటితో చూడగలిగితే పరమార్థం అర్థమవుతుంది. మన దేవుడు మనలాగే మనిషిలా ఉన్నాడు. మనకు మార్గదర్శకం చేసేది మనిషి, దారి చూపించేది మనిషి, సహాయపడేది మనిషి, న్యాయం చేసేది మనిషి, వైద్యం అందించేది మనిషి, శిక్ష వేసేది మనిషి, రక్షించేది మనిషి. ఇన్ని చేసే మనుషులను వదిలే రాళ్లల్లో దేవుళ్ళని ఎందుకు వెతుకుతున్నారు? నా దగ్గరకు రాకపోయినా పర్వాలేదు, కానీ నన్ను నిందించకండి. బాబా పట్నాపూర్లో ఉన్నారు కదా, ఇక్కడ జరిగేవి బాబా చూస్తారా అని అనుకోకండి. నేను అందరిలో ఉన్నానని మర్చిపోకండి. అనంత విశ్వంలో నేనున్నాను, అందరినీ చూస్తున్నాను, ప్రతి ఒక్కరిలో ఆత్మరూపంలో ఉన్నాను. గీతలో కృష్ణుడు ఇదే చెప్పాడు. మీరు చేసే ప్రతి పని మీలో ఉన్న ఆత్మదేవుడు చూస్తున్నాడు. అదే నేను చేస్తున్నాను. కోరికలు తీర్చమని పక్షులు, జంతువులు ఏ దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి? మరి మనిషి ఎందుకు అక్కడ ఇక్కడ పరిగెడుతున్నాడు? ఆ దేవుడు మీలో లేడా? వాటిల్లో ఉన్నట్లే మనలో కూడా చైతన్య రూపంలో ఉన్నాడని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇప్పటికైనా ప్రకృతిని చూసి నేర్చుకోండి. పక్షులను, జంతువులను చూసి క్రమశిక్షణ, నియమాలను పాటించండి. వాటికి లేని ఆలోచన శక్తి మనిషి కలిగి ఉన్నా వాటికంటే హీనంగా బతుకుతున్నాడు. ప్రతి మనిషికి ఈ జ్ఞానం అవసరం. మంచి చెడులను చూపే డాక్టర్లు కర్మేంద్రియాల రూపంలో, జ్ఞానేంద్రియాల రూపంలో మనలోనే ఉన్నారు. వాటిని అదుపు చేసే పెద్ద డాక్టర్ అంటే ఆత్మ కూడా మనలోనే దాగి ఉంది. అతడిని ఆశ్రయిస్తే చాలు. దేహాన్ని నడిపించే డాక్టర్ చెప్పినట్లుగా నడుచుకుంటే సన్మార్గంలో నడిచినట్లే అవుతుంది. సముద్రాన్ని నింపిన ఆ భగవంతుడి దాహాన్ని మనం తీర్చగలమా? పృథ్వీలోన గుప్త నిధులను, ఖనిజ సంపదను, ప్రకృతి సంపదను మనకు ప్రసాదించిన ఆ దేవుడికి మనమేమి ఇవ్వగలం? అతడిచ్చిన ఈ దేహం, అతడు నడిపించేది ఈ దేహం. మనలోని దేవుణ్ణి మరిచి మనం కూర్చోపెట్టిన దేవుణ్ణి పూజిస్తూ రాయిగా మారిపోయి రాక్షసులుగా ప్రవర్తిస్తున్నాం. ప్రేమ అనే గొప్ప సంపదను మనలో దాచుకొని అభిమానం అనే ధనాన్ని పై మెరుగుల పూతపోసి అదే నిజమనే భ్రమలో గర్వపడుతున్నాం. ప్రేమ ధనాన్ని అందరికీ పంచగలిగితే మనమే దేవుళ్ళమవుతాం. ఒక ఋషి దగ్గర 2 శిష్యులు ఉండేవారు. వారిని పరీక్షించదలిసి 2 కోళ్లనిచ్చి ఎవరు చూడని స్థలంలో వీటిని
చంపి తీసుకురండి అని పంపించాడు. ఇద్దరూ చెరోవైపు వెళ్ళారు. మొదటి శిష్యుడు అడవులు దాటి ఓ మైదానంలో ఆగి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. ఎవ్వరూ చూడటం లేదని నిర్ధారించుకొని కోడిని కోసి తిరుగుపయనమయ్యాడు. ఇక రెండవ శిష్యుడు చాలా దూరం వెళ్ళాడు. ఆకాశంలో పక్షులు లేవు. కింద చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. అయినా అతడికి అనుమానం వచ్చింది. సూర్యుడు నన్ను చూస్తున్నాడు, ఆకాశం చూస్తుంది, ఈ చెట్లు నన్ను చూస్తున్నాయి, ఈ భూమి నన్ను చూస్తుంది. అతడి గురువు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఈశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడని, అతడు అన్నీ చూస్తాడని, ఈ కోడిని కోస్తున్నప్పుడు నేను కూడా చూస్తాను కదా, మరి ఎవ్వరూ లేకుండా దీన్ని ఎలా చంపాలి అని అనుకొని దాన్ని అలాగే తీసుకొని గురువు దగ్గరే నా సందేహానికి జవాబు లభిస్తుంది తిరుగు ప్రయాణమయ్యాడు. ఇద్దరూ గురువు చెంతకు చేరారు. మొదటి వాడిని అడిగాడు. ఎవ్వరూ చూడకుండా నేను కోసానన్నాడు. మరి నువ్వు చూడలేదా? నేను చూస్తుండగానే కదా కోయడం జరిగింది అన్నాడు. ఇక రెండవ వాడిని అడిగాడు ఏమైందని. జరిగిందంతా వివరంగా చెప్పాడు శిష్యుడు. అన్నీ నన్ను చూస్తున్నాయి, ఇలాంటప్పుడు దీన్ని ఎలా చంపాలో తెలియక తిరిగి తీసుకొచ్చానన్నాడు శిష్యుడు. గురువు మందహాసంతో నిజమైన శిష్యుడు నీవేనని చెప్పి అతడికి అనుగ్రహం ఇస్తారు. దీనర్థం అతడికి ఆత్మ అంటే ఏమిటో, భగవంతుడు ఎలా ఉన్నాడో అర్థమైంది కనుకనే దాన్ని చంపకుండా తిరిగి తీసుకొచ్చాడు. అందుకే అతన్ని శిష్యుడిగా భావించి ఎంచి జ్ఞానబోధ చేశారు గురువు. ప్రకృతిలోని సర్వవ్యాపక శక్తిని ఒక్క మనిషి మాత్రమే తెలుసుకోగలిగాడు. పరమాత్మ శక్తిని, శరీరాన్ని నడిపించే ఆత్మశక్తి అంతటా వ్యాపించి ఉన్నదని, ఈ చైతన్య శక్తియే సృష్టిని నడిపిస్తుందన్న వాస్తవాన్ని ఒక్క మనిషే తెలుసుకోగలిగాడు. అతడే దేవుడయ్యాడు. సాంఖ్యశాస్త్రంలో ప్రకృతి పురుషుడనగా ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడింది. ఉత్పత్తి కార్యాన్ని చేసే ప్రకృతి పురుషుడనగా ఆత్మ శరీరం నుండి మరో శరీరంలోకి వీర్య రూపంలో ప్రవేశించి మరో ఆకారాన్ని తయారు చేసుకొని ఈ ప్రపంచంలోకి శరీర రూపంలో వస్తుంది. ఇది ఒక రకమైన పురుషార్థం, ఉత్పత్తికారకమైంది. మరో పురుషార్థం, ఒక యోగి పురుషుడు మరో శరీరంలోకి తన తపశ్శక్తిని ప్రసారం చేసి అతడిలోని సుసుప్తావస్థలో ఉన్న కుండలిని శక్తిని జాగృతపరిచి జ్ఞానోదయం కావించి ఒక కొత్త జన్మనిచ్చినట్లుగా అతడిలో పరివర్తన కలిగిస్తాడు. మొదటి పురుషార్థం ఉత్పత్తి కార్యాన్ని చేసే మాయలోకి లాగుతుంది. రెండవ పురుషార్థం యోగి పురుషుల ద్వారా ఆశీర్వాదం లభించి పరివర్తన కలిగించి మాయ నుండి ముక్తులను చేస్తుంది. మర్రి విత్తనంలో పెద్ద వృక్షం దాగి ఉన్నట్లుగా ఒక ఆత్మ మరో ఆత్మను శరీరంలో ధరిస్తుంది. విత్తనంలోని వృక్షం వలె కనపడనట్లుగా ఆత్మశక్తి కూడా అగోచరమై ఉంటుంది. ఓ అర్జున, జగన్నియామకుడు పరమేశ్వరుడు మాయ చేత సమస్త ప్రాణుల యొక్క హృదయమున వెలయుచున్నాడని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా గీతలో వివరించారు. సమస్త ప్రాణికోట్ల హృదయస్థానమందు పరమాత్మ నివసిస్తున్నాడని, పూర్ణ మనస్సుతో భగవాన్ని ధ్యానింపవలెనని, దృశ్య విషయములపై మనసును పంపరాదని, ఆత్మయందు స్థాపించి వారినే అర్చించవలెనని, ధ్యానించవలెనని, వారికే నమస్కరించవలెనని, అజ్ఞానులగు జనులు అట్లు చేయక తమ చిత్తములను దృశ్య విషయములందే లగ్నము చేయుచు వానినే సేవించుచు కామాది రాక్షసులకే నమస్కరించుచు వారిని అర్పించుచు పరిపోషించుచున్నారు. అట్టివారు భగవానుని ఎన్నడూ పొందలేరని గీత 18వ అధ్యాయం 65వ శ్లోకంలో వివరించబడింది. యోగ విజ్ఞానం మరాఠీ గ్రంథంలోని ఆత్మజ్యోతి దర్శనం అను అధ్యాయంలో ఆత్మను గురించి వివరిస్తూ సర్వభూతాలలో పరమాత్మ గుప్త రూపంలో అంతర్యామిగా నివాసమై ఉన్నాడు. సర్వవ్యాపి అయి అతడు సర్వభూతాల కర్మలకు అధ్యక్షుడై సర్వభూతాలలో సాక్షిగా చైతన్య రూపంలో నిర్గుణ రూపంలో దాగి ఉన్నాడు. పాలలో దాగి ఉన్న వెన్న వలె, పుష్పాలలోని సుగంధం వలె, కట్టెలలో దాగి ఉన్న అగ్ని వలె దేహంలో ఆత్మరూపంలో అమరి ఉన్నాడు. ఆది నుండి వచ్చేది చివరకు మిగిలేది ఆత్మయే కనుక
ఆదిశేషుడని పిలువబడ్డాడు. సృష్టిని రక్షించేది చైతన్య శక్తి, శరీరమను జగమును నడిపేది రక్షించేది ఆత్మశక్తి. అందుకే దాన్ని జగన్నాథుడన్నారు. జగదీశ్వరుడు, విశ్వచాలకుడు, విశ్వవ్యాపకుడు, విశ్వాంభరుడని ఆత్మశక్తిని అన్నారు మహాత్ములు. పంచతత్వాలు కలిసి ఒక శక్తిగా ఏర్పడి ఆ శక్తి ఆత్మగా వెలుగుతుంది. అందరిలో అతడున్నప్పుడు లోకంలో దుఃఖాల పాలెందుకు అవుతున్నారు అన్న సందేహం రావచ్చు. దుఃఖాలు, బాధలు కలగడానికి కారణం మనం చేసే కర్మలు. మంచి చెడు, పాపపుణ్యం అన్నీ మనకు తెలిసినా కూడా సత్కర్మలు చేయక దుష్కర్మలు చేసి దుఃఖాల పాలవుతున్నారు తప్ప అతడిది చేయమని చెప్పడం లేదు. ఇంద్రియాల అధీనంలో ఉన్న మనసు చెప్పిన మాటలు విని దుఃఖంలో కూరుకుపోతున్నారు. అదే ఆత్మ చెప్పినట్లు నడుచుకున్నట్లయితే దుఃఖాలకు తావే ఉండదు. ప్రకృతి నియమానుసారంగా నడుచుకునే ఇతర ప్రాణులకు ఈ సుఖదుఖాల భేదాలు తెలియవు. కానీ ఉత్తమమైన నరదేహాన్ని పొందిన మనిషి ప్రకృతికి విరుద్ధంగా నడుస్తూ పాపాలను మూట కట్టుకుంటున్నాడు తనకు తెలియకుండానే. విజ్ఞానంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన మనిషి ఆత్మజ్ఞానానికి అతి దూరంలో ఉండిపోయాడు. అందుకే మహాత్ములు ఆత్మజ్ఞానాన్ని మనకు వరంగా అందించారు. నాశవంతమైన ఈ శరీరంలోని దైవశక్తిని తెలుసుకోమన్నారు. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా బుద్ధి వికసించబడి ఆత్మజ్ఞానం అవుతుంది. రక్షించేది, శిక్షించేది ఆత్మయే అన్న మూలం అర్థమవుతుంది. శరీరమే బ్రహ్మము, ఆత్మయే భగవంతుడు. మనం పూజించే వేరు వేరు పేర్లతో మహాత్ములందరూ మనుషులుగా జన్మించారు. సత్కర్మలు చేసి, నిస్వార్థ సేవ చేసి, జగత్ కళ్యాణం చేసి వాళ్ళు దేవుళ్ళయ్యారు. ఆకారంలో ఇప్పుడు లేకున్నాను చిరంజీవులై ఉన్నారు జ్ఞాన రూపంలో. మానవుడే మాధవుడని, నరుడే నారాయణుడని గ్రంథాలు చెప్తున్నాయి. స్వర్గం నరకం ఎక్కడో లేవు. అందరికీ ప్రేమను పంచుతూ ప్రేమమూర్తులు కావడమే స్వర్గం. ఆనందాన్ని పొందడమే మోక్షం. దుర్గుణాల నుండి దూరం కావడమే ముక్తి. సమాధానాన్ని పొందడమే శాంతి. సంతోషాన్ని పంచడమే సుఖం. సత్కర్మలు ఆనందాన్ని కలిగిస్తే దుష్కర్మలు దుఃఖాలకు హేతువులుగా నిలుస్తాయి. అది నరకం కాక మరేమిటి? దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అన్న మహాత్ముల వాక్యాలు నగ్న సత్యాలు కాదంటారా?